హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వెజ్కి కాంబినేషన్గా బగార్ రైస్ చేస్తున్నాము. నాన్ వెజ్ వచ్చేసి ఎగ్ మిర్చి కాసాలను కర్రీ చేస్తున్నాం. బగార్ రైస్ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నాము. ఇంకా దాంట్లో కోసము రైస్ అయితే కడిగి పెట్టేసినాము. స్పైసీ కోసం మిరపకాయలు, పుదీనా ఫ్లేవర్ కోసము, ఇంకా హోల్ స్పైసెస్. నెక్స్ట్ అయితే ఇక్కడ స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకున్నాము. నెయ్యి నూనె రెండు అయితే వేసేసుకున్నాము. హీట్ అయిపోయినాయి. హోల్ స్పైసెస్ వేస్తున్నాం. బ్లాక్ ఇలాచి, గ్రీన్ ఇలాచి, మరాఠీ మొగ్గ, లవంగాలు, స్టార్ పువ్వు, తోక మిరియాలు, దాల్చిన చెక్క ఇవైతే వేసేసినాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసేసుకుందాం. ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేస్తున్నాం. నెక్స్ట్ మిరపకాయలు, ఇప్పుడైతే పుదీనా వేసేస్తున్నాము. పుదీనా పచ్చిమిర్చి మంచిగా అయితే ఫ్రై అయింది. ఇప్పుడు ఇంకా అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. అల్లం పేస్ట్ 1 స్పూన్, అల్లం పేస్ట్ అయితే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది. ఇప్పుడు ఇంకా టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. ఇప్పుడు ఇంకా ఎసరు కోసం అయితే వాటర్ వేసేస్తున్నాము. 2 గ్లాసుల బియ్యం అయితే కడిగి పెట్టినాం. రెండు గ్లాసుల బియ్యానికి 2 సగం వాటర్ అయితే వేస్తున్నాము. కొత్త బియ్యము, మరీ కొత్తే కాదు మరీ పాతే కాదు, ఒక 6 months పాతవి. అందుకోసమే 2 సగం నీళ్ళు అయితే వేసినాం. మూత అయితే పెట్టేసుకుందాం. ఇక ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసుకుందాం. ఎసరు అయితే వచ్చింది, బియ్యం వేసేసుకుందాం. ఇక బియ్యం అయితే మొత్తం వేసేసినాం. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ మొత్తం అయితే మిక్స్ చేసేసుకుందాం. ఇక ధనియా పౌడర్ బియ్యము అంతా కలిసేలాగా మూత పెట్టేసుకుందాము. హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయితే అయింది. మధ్యలో బండపాకురు పువ్వు పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు అయితే మూత పెట్టి పైనుంచి బరువు పెట్టి మళ్ళీ ఇంకో 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. మూత అయితే పెట్టేస్తున్నాం. పైనుంచి బరువు పెడదాం. ఫ్లేమ్ అయితే ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అన్నం అయితే రెడీ అయినట్టే. బంద్ చేసుకోవచ్చు, ఇంకా దింపేసుకోవచ్చు. మిర్చి కాసాలను కోసం వాడేవైతే మిర్చి, ఆనియన్స్, కర్బూజా గింజలు, జీడిపప్పు. సో ఇవైతే వాడతాము. ఇంకా మిగతావి కూడా ఉంటాయి కానీ అవి వేసేటప్పుడు చూపిస్తాము. ఆయిల్ అయితే వేసేసినాము. 2 గ్రీన్ ఇలాచీలు, 4-5 లవంగాలు, ఒక 5 తోక మిరియాలు, కాజు, కర్బూజా గింజలు ఇవైతే వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డలు వేసేసుకున్నాం. ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలిపేసుకున్నాము, అన్నీ మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడైతే మిర్చి వేసేస్తున్నాం. ఇక ఇది స్పైస్ కోసము. ఇవన్నీ మళ్ళా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం పేస్ట్. ఇవైతే ఫ్రై అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇవైతే చల్లారినాయి. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇక గ్రైండ్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మిర్చీస్ అయితే దాంట్లో ఉన్న గింజలు తీసేసి ఇట్లా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇట్లా కట్ చేసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి పెట్టేసుకుందాం పక్కన. ఇవైతే కట్ చేయడం అయిపోయింది.
మిర్చి కట్ చేసినాము, ఎగ్స్ పొట్టు తీసి పెట్టినాము, టమాటోస్ ఇట్లా ఫ్లవర్ లాగా కట్ చేసుకున్నాము. 4 సైడ్స్ కంప్లీట్గా కాదు, ఒక హాఫ్ పార్ట్ వరకు ఇట్లా ఫ్లవర్ లాగా కట్ చేసినాం. కర్రీ కోసం కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఫస్ట్ అయితే మిర్చి ఫ్రై చేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మిర్చి వేసి ఫ్రై చేసుకున్నాం. కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాం. మిర్చీలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఆ తర్వాత ఇట్లా కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ అయితే ఫుల్గా మొత్తం హాఫ్ కట్ చేసి ఇట్లా అయితే వేసేసుకున్నాము. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై కావాలి. మిర్చి తీసేసి ఎగ్స్ వేసినాము, మిర్చితో పాటు కాదు. ఇంకో వైపు కూడా ఇట్లా టర్న్ చేసుకొని మొత్తం మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా బయటికి తీసేసుకున్నాం. ఇవైతే ఫ్రై అయినట్టే, బయటికి తీసేద్దాం. ఇక ఇప్పుడైతే ఇంకా టమాటాలు కూడా ఫ్రై చేసుకున్నాం. టమాటాలు అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము. ఇది కూడా 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయినాయి. వీటిని కూడా ఆయిల్ నుంచి బయటికి తీసేద్దాం. ఇక ఇప్పుడైతే ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకున్నాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇవైతే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఒకసారి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడైతే ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం. ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాం. ఇదైతే ఆయిల్కి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మెసరు కోసం వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసుకొని కొంచెం కారం, స్పైస్కి సరిపోయేంత ఒక 2 స్పూన్లు వేస్తున్నాం మేము ఇక్కడ. కారం కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లో కొబ్బరి పాలు వేసుకుందాము. కొబ్బరి పాలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో. దీనికోసం అయితే కొబ్బరి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి దాన్ని అయితే గ్రైండ్ చేసుకొని ఇంకా దాని నుంచి వాటర్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాము. మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇక ఇదైతే మంచిగా కుక్ అయినట్టే. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు అయితే వేసేసినాం కదా, ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. ఇక ఎగ్స్, ఆ తర్వాత మిర్చి వేసేసుకుందాం. ఎగ్స్ అయితే అడిషనల్గా వేస్తున్నాం మేము, యాక్చువల్గా అయితే ఎగ్స్ వేయరు కదా. పైనుంచి అయితే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇక మంచిగా కుక్ అయితే అయిపోతుంది మిర్చి, ఎగ్. సో ఇదైతే అయినట్టే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి దింపేసుకుందాం.
అన్నం కర్రీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. ఇక వేడివేడిగా అన్నం, వేడివేడిగా కూర సూపర్ టేస్టీగా ఉంది నిజంగా. సో సండే ఎప్పుడు ఊకే అది చికెన్ మటన్ అట్లా కాకుండా ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసుకోండి. ఇంకా ఎగ్స్ కూడా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు, మ్యాండేటరీ ఏం కాదు, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో ఒకసారి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. నేను మాట్లాడుతున్నా అని ఇగో మా శాండ్ బాబు కూడా మాట్లాడుతున్నాడు వీడియోని చూసుకుంటూ. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.